కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రమాదకర స్థాయికి వరద నీరు చేరుతోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో 3,09,438 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. శ్రీశైలానికి 166,957 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో పవర్ జనరేషన్ నడుస్తోంది. 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టులోని గేట్లన్నీ ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం వద్ద ఇన్ఫ్లో 128,601 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2,47,986 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 589.20 అడుగులకు నమోదైంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.65 టీఎంసీలకు చేరింది. గోదావరి పరిధిలోని శ్రీరామ్ సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి 12,769 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా 1,080 అడుగులు నీరుంది. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తి నీటి మట్టం 1,183 అడుగులు కాగా 1,182.9 ఫీట్ల నీరుంది. ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే జిల్లాలోని కడం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. పూర్తి స్థాయి మట్టం 700 అడుగులు కాగా 695 ఫీట్లకు నీరు చేరుకుంది. 2 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 16,027 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మూసీ నదికి వరద పోటెత్తుతోంది. వలిగొండ మండలం సంగెం పరిధిలోని భీమలింగం వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్దకు పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. దీంతో వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు శ్రీశైలం కూడా పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతోన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు నాగార్జున సాగర్ కూడా పెద్ద ఎత్తున నిండుకుండలా మారిన దృశ్యాలే. దీంతో మొత్తం గేట్లన్నీ కూడా ఎత్తి వరద నీటిని కింద ప్రాంతానికి వదులుతున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, ఏ జలాశయం చూసినా కూడా నిండుకుండను తలపిస్తూ ఉన్నాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తి వాటర్ అంతటినీ కూడా కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.